యూపీఎస్సీ ప్రిలిమ్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ప్రిలిమ్స్లో ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, ఎంత టైం ఉంటుంది, ఏమేమి చదవాలి. సో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి పేపర్ 1 జనరల్ స్టడీస్, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, సైన్స్ ఇవన్నీ ఉంటాయి, సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. సెకండ్ పేపర్ వచ్చేసి సీసాట్ కాంపిటేటివ్. దీంట్లో ఎట్లా అంటే మీకు కాంప్రహెన్షన్ ఉంటుంది, యాప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ ఫస్ట్ పేపర్ అండ్ సెకండ్ పేపర్లో 200 మార్క్స్ ఉంటాయి. సో 2 hours టైం ఉంటుంది. బోత్ పేపర్స్లో మనకి నెగిటివ్ మార్కింగ్స్ కూడా ఉంటాయి. సో 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్ ఉంటుంది. రాంగ్ ఆన్సర్ కనుక పెడితే 1/3 ఆఫ్ మార్క్ కట్ అవుతుంది. ఇంకా ఖచ్చితంగా పేపర్ 1లో నీకు ఎన్ని మార్కులు వచ్చినా పేపర్ 2లో మినిమం 33% ఆఫ్ మార్క్స్ అయితే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్కి 33 మార్క్స్ రావాలి. సో మనకు 200 మార్క్స్ ఉంటుంది పేపర్ 2. మనకు ఖచ్చితంగా 66 మార్క్స్ అయితే పక్క రావాలి మినిమం. మన టార్గెట్గా 67 అనుకో. సో ఈ ప్రిలిమ్స్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. మనకి దీంట్లో తోపు ఇప్పుడు మొత్తం 200 మార్క్స్ కదా, 400కి 390 వస్తే మన ఐఏఎస్ ఐపీఎస్. జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్. ఇందులో మీరు క్వాలిఫై అయితే చాలు, మెయిన్స్కి వెళ్ళొచ్చు. మెయిన్స్లో ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, అది రాసుకోవాలి, ఇంటర్వ్యూస్ అటెండ్ కావాలి, అప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అలా. సో ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే, బట్ క్వాలిఫై అవ్వాలి, నెగిటివ్ మార్క్స్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఇది అండి ప్రిలిమ్స్ గురించి. సో 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 సీసాట్. ఖచ్చితంగా పేపర్ 2లో 33% ఆఫ్ మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. బోత్ పేపర్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈచ్ పేపర్ 200 మార్క్స్. సో టోటల్ 400 మార్క్స్, 2 hours ఉంటుంది. ఈ 2 ఎగ్జామ్లు కూడా ఆఫ్లైన్లోనే జరుగుతాయి. సో ఇది యూపీఎస్సీ ప్రిలిమ్స్ గురించి. నెక్స్ట్ మెయిన్స్ గురించి మాట్లాడుకుందాం.